హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శృతిలయ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి తెలంగాణ స్పెషల్ మురుకులు. అలాగే వీటిని కొన్ని ప్లేసెస్లో చెకోడీలు అని కూడా అంటారు. అలాగే మీ ప్లేస్లో ఏమంటారో కామెంట్ చేయండి. ఈ క్రిస్పీగా ఉండే మురుకులు చాలా సింపుల్ అండ్ ఈజీగా ఎలా చేయాలో చూసేద్దాం. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ మురుకులు తయారు చేయడానికి ముందుగా మనం 1 kg వరకు బియ్యపిండి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఓమ మరియు రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. అంతా బాగా కలిసాక ఇప్పుడు ఇందులో వాటర్ వేడి చేసుకొని కలుపుకోవాలి. ఇలా వాటర్ వేడి చేసి కలుపుకోవడం వలన ఈ మురుకులు అనేది మరింత టేస్టీగా ఉంటాయి, క్రిస్పీగా కూడా ఉంటాయి. నువ్వులు కావాలంటే మీరు ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. నువ్వులు ఎక్కువ వేసుకోవడం వలన ఆయిల్ తక్కువ పడుతుంది. అలాగే ఓమ వేసుకోవడం వలన డైజెషన్ బాగుంటుంది. పిండిని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని కారపూస చేసే దాంట్లో స్టార్ హోల్ పెట్టుకొని ఈ పిండిని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేడవ్వనివ్వాలి. ఇప్పుడు ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒత్తుకోవాలి. మీరు ఇలా కవర్పై కాకుండా డైరెక్ట్గా ఆయిల్లో కూడా ఒత్తుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ కొద్దిగా వేడెక్కాక ఇప్పుడు ముందుగా ఒత్తుకున్న వాటిని నెమ్మదిగా తీసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఇలా ఆయిల్లో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలి. ఈ మురుకులు ఒకవైపు కాలాక మరోవైపు తిప్పుకోవాలి. ఈ మురుకులను చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అలాగే స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఈ మురుకులను ఈ విధంగా చేసుకొని స్టోర్ చేసుకొని పిల్లలకు ఎప్పుడు కావాలంటే అప్పుడు స్నాక్స్గా పెట్టుకోవచ్చు. ఈ విధంగా మురుకులు బాగా ఫ్రై అయ్యాక తీసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే మురుకులు అలాగే చెకోడీలు రెడీ అయ్యాయి. ఈ సింపుల్ డిష్ని మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నేను చేసే రెసిపీస్ మిస్ కాకుండా చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.